ఎవ్రీబడి అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మనం మటన్ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ మటన్ సూప్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి. సో దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఏంటంటే చెక్క, లవంగాలు, 2 యాలకులు, కొంచెం అనాస పువ్వు అవి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పెద్దగా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వేసేసి ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలో చూద్దాము. ఇది కొంచెం బాగోలేనప్పుడు, మనం సిక్గా ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా పిల్లలకు కూడా బాగాలేనప్పుడు ఇట్లా చేసిస్తే పిల్లలకి బాగాలేనప్పుడు కాకపోయినా మామూలుగా కూడా చేసేస్తే పిల్లలకు కూడా చాలా మంచిదండి. వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చేసేస్తూ ఉండటం వల్ల. ఇప్పుడైతే మా ఇంట్లో అందరం సిక్ అయ్యాము సన్ స్ట్రోక్ వల్ల. అందుకని అందరికీ దగ్గు జలుబు వచ్చేటప్పటికి ఇది ఒకసారి చేస్తున్నాను. సో అందరికి కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్పి. సో ఇట్లా కొంచెం అవి వేగిన తర్వాత ఇప్పుడు మనము దీనిలోకి ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం వేయించుకోవాలండి. ఆనియన్స్ నేను ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ని ఎలా చూసారు కదా, ముక్కలు ఎలా కట్ చేసుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. బాగుంటుందండి కొంచెం ఆనియన్స్ వేసుకుంటే. అందుకని ఆనియన్స్ అన్నింటినీ వేసుకొని చక్కగా బాగా కలుపుకొని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లో మనము అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకా మనం మామూలుగా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవటమేనండి. ఇదేమో ఒక 1/2 kg తీసుకున్నాను టెండర్ మీట్. ఓన్లీ బోన్స్ అండి ఇవి, మటను సూప్ కోసం అని తీసుకొచ్చాము. నాట్ ఓన్లీ బోన్స్, కొంచెం ఫ్లెష్ కూడా ఉంది. మంచి మటన్ ఇచ్చారు. దాంట్లో ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని, దాంట్లో కారం ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకొక 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. ఇవన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం జాగ్రత్తగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఇట్లానే వదిలేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇందాక నేను ఉల్లిపాయలు వేయించేటప్పుడే కొంచెం పుదీనాకు వేసానండి. అలా పుదీనాకు కొంచెం అప్పుడే వేయటం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుంది, ఫ్లేవర్స్ బాగా దిగుతాయి. అందుకని కొంచెం పుదీనాకు అప్పుడు వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అదుకోండి కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను. గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేయలేదండి, 1/2 టీ స్పూనే వేసాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నా దగ్గర కొంచెం కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఒక చేతి గుప్పెడు కొత్తిమీర వేసుకొని అది కూడా కలుపుకోవాలి. మళ్ళీ ఇదంతా కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఉడకతే మనకి పచ్చి వాసన లేకుండా ఉంటుంది మనం కుక్కర్ మూత పెట్టి విజిల్స్ తెప్పించేటప్పుడు. లేదంటే ఒకలాంటి వాసన వచ్చి మనకి ఆ సూప్ తాగబుద్ధి కాదు. సో కొంచెం సేపు ఇట్లానే మనకు ఒక 15 to 20 minutes మనం బయటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మనకి కొంచెం వాటర్ అన్నీ అలాగొని బయటకు వచ్చేసేసి మనకి తెలుస్తూ ఉంటుంది టొప్టొప్టపా అని ఉడుకుతూ ఉన్నప్పుడు. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు, ఇంకొంచెం పుదీనా ఆకు వేసేసుకొని, అందుకని నేను కారం తక్కువ వేసానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయల దాకా వేసుకున్నాను. పుదీనాకు వేసుకొని ఇప్పుడు దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి. మనం కుక్కర్ మూత పెడుతున్నప్పుడు మనకి మెస్ అంతా అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది విజిల్స్ వచ్చేటప్పుడు. అందుకని సరిపడా నీళ్ళు ముక్క మునిగేంతవరకే నీళ్ళు పోసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత నేను దీంట్లో కొంచెం జాజికాయ ఉంటుంది కదండి, ఆ జాజికాయని ఒక చిన్న ముక్క జాజికాయ తీసుకొని దంచి వేసాను. మనం సూప్స్లోకి అది వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని జాజికాయ కొంచెం ముక్క వేసి ఇక కుక్కర్ మూత పెట్టేసేసి మనకి ఒక 8 నుంచి 10 విజిల్స్ తెప్పించుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. ఎందుకు, ఇది సూప్ కోసం కాబట్టి. అదే కూర కోసం అయితే ఇన్ని విజిల్స్ అవసరం లేదు. మనం సూప్ చేసుకుంటున్నాం కాబట్టి 8 to 10 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత జాగ్రత్తగా కుక్కర్ని ఓపెన్ చేసుకొని చూసారు కదా, అలా ఫుల్గా చక్కగా సాఫ్ట్గా బాగా కుక్ అయిపోయింది. చూసారా, మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేశానంటే నీళ్ళు పోసుకున్నాను. మా సూప్ కంటే ఇంకెక్కువ నీళ్ళు ఉండాలి కదా, వాటర్.
సో అందరికీ సరిపడా. సో దీంట్లో వాటర్ బాగా బాయిల్ చేసి కెటిల్లో పెట్టి బాయిల్ చేసుకున్న వాటర్ పోస్తానండి. ఈలోపు ఏం చేశానంటే నా దగ్గర కొంచెం మీట్ మసాలా ఉంది ఫ్రిడ్జ్లో చూస్తే, ఆ మీట్ మసాలాని తీసుకొచ్చి ఒక 1 టీ స్పూన్ మీట్ మసాలా వేసాను. ఇప్పుడు దీంట్లోకి కెటిల్లో నీళ్ళు బాగా వేడెక్కిని నీళ్ళని తీసుకొచ్చి బాగా ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ దాకా పోసానండి. వేడి నీళ్ళు పోసాను. ఎందుకంటే మనము ఎప్పుడైనా అంత వేడిగా ఉన్న దాంట్లో చల్లటి నీళ్ళు పోసి దాని టెంపరేచర్ని డౌన్ చేసేస్తే మనకు అదంత టేస్ట్ రాదండి. అందుకని మనం మళ్ళీ బాగా బాయిల్ చేసుకున్న వాటర్ని, ఉడకపెట్టుకున్న వాటర్ని పోసుకుంటే మళ్ళీ మనకి ప్రాసెస్ క్విక్గా అవుతుంది అండ్ మనకి టేస్ట్ కూడా మారదనమాట. సో ఇలా వేసుకొని ఇప్పుడు ఈ టైంలో ఒకసారి అన్నీ సరిపడా ఉన్నాయో లేదో చూసుకొని ఇలా బాగా తెరనివ్వాలండి. ఉప్పు, పసుపు, కారం అన్నీ ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి. అన్నీ సరిపడా ఉన్నాయో లేవో చూసుకొని బాగా తెరలనిచ్చిన తర్వాత మనం ఆపేసి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు అవసరం అనుకుంటే కొంచెం నిమ్మకాయ జ్యూస్ పోసుకోవచ్చండి, లేదంటే బాగానే ఉందంటే తినేయచ్చు, అంతే. అది డిపెండ్స్ అపాన్ ఆ టేస్ట్ అనమాట. సో దీన్ని సర్వ్ చేస్తున్నానండి ఇప్పుడు. సో ఇలా సూప్ అప్పుడప్పుడు చేసుకొని, బాగాలేనప్పుడు కానీ బాగున్నప్పుడు కానీ అప్పుడప్పుడు చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా సింపుల్ సూప్ అండి, జస్ట్ విత్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో చేశాను, చూసారు కదా, ఎక్కువ మసాలాలు కూడా లేకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు అందరు చేసుకుంటారని మీకు చూపిస్తున్నాను, సింపుల్ ప్రాసెస్. బాయ్.